అబద్ధం చెప్పకూడదు. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళుతుండగా దోపిడీ దొంగలు అతన్ని చుట్టుముట్టారు. వారిలో ఒకడు నీ దగ్గరేమున్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలున్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబు వెతికి కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలు ఉన్నాయి. నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు. అనగనగా ఒక ఊర్లో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒక్కసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రామును పిలిచి, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నారు. అంతేకాదు 100 రూపాయల బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అప్పుడు అర్థమయ్యింది. నిజం చెప్పిన వారికి అన్నిటా విజయం లభిస్తుంది.